చరిత్రలో మేడారం ఒక అద్భుతం సృష్టించబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, 7,000 పైచిలకు చిహ్నాలతో సమ్మక్క తల్లి చరిత్రను దేశ విదేశాలకు తెలియచేయనున్న విశేషాలను ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని రహస్యం 99 టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. సమ్మక్క, సారళమ్మ, పగిడిద్దరాజు, చెంపన్న వనదేవతలు ఎలా కొలువు తీరారు, జాతర ఎలా కార్యరూపం దాల్చిందనే అంశం ఆదివాసీయుల ప్రముఖ చరిత్రకారులు అలాగే పీహెచ్డీ గ్రహీత మైపతి అరుణ్ కుమార్ తెలిపారు. ఇక మేడారం నుంచి 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. సారళమ్మ చరిత్ర ఒక గణనీయమైన చరిత్ర ఉంది. అయితే చరిత్ర వెనకాల అసలు రహస్యాలేంటి, ఆ రహస్యాల్లో ఉన్నటువంటి చిహ్నాలేంటి, ఆ చిహ్నాలకు సంబంధించినటువంటి అంశాలేంటి, చిహ్నంతో పాటు చరిత్రకు కాంచినటువంటి సమ్మక్క చరిత్రకు ఎలాంటి లింకులు ఉన్నాయి, ఆ కాలంలో వాళ్ళు వాడిన పనిముట్ల లేకపోతే వారికి సంబంధించినటువంటి ఆనవాల, వారు తీసుకున్నటువంటి నిర్ణయాల, వారు చేసినటువంటి పాలన విభాగంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఎలాంటి విషయంలో ఈ కోణంలో జనాలకు చెప్పే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలను చిత్రీకరించారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు, అశేష జనసంఖ్యలో వచ్చినటువంటి కోటి భక్తులకు ఈ వివరణ ఎలా జరగబోతుంది, వాటికి ఎలా తిరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పిహెచ్డీ చేశారు తన మైపతి అరుణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సమ్మక్క సారళమ్మ అంటేనే ఒక గొప్ప విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. ఈ చరిత్ర గాంచినటువంటి ఈ చిహ్నాలు దాదాపుగా వీటి విశిష్టత ఏంది, అమ్మవార్లకు చిహ్నాలకు అసలు ఏంటి లింకు, జనాలకు ఏం చెప్పబోతున్నారు, రాబోయే రోజుల్లో దాదాపుగా 3 కోట్ల జనాలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వారు కూడా వీటిని తిలకించేసి సమ్మక్క సారళమ్మ చరిత్రను పూర్తిగా లిఖించుకోబోతున్నారు, వాళ్ళ మనసులో దింపుకోబోతున్నారు. వారికి ఎలాంటి ఈ చిహ్నాలు సూచనలు ఇవ్వబోతున్నాయి మీ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసేది మా 99 ప్రత్యేకం. చెప్పండి, ఇది ఎట్లా చూడవచ్చు మనం, దీని చిహ్నాలను, దీని చరిత్ర ఏంటి? అయితే మనం వాస్తవంగా ఇది సమ్మక్క తల్లికి పిల్లర్గా మనం చూడవచ్చు. ఇది 6వ నెంబర్లో వస్తుంది పిల్లర్. వాస్తవంగా మనము ఈ పిల్లర్ని మనం చూసుకున్నప్పుడు ఇది కేవలం ఒక సమ్మక్క తల్లి చరిత్రకు సంబంధించిన పిల్లర్. కానీ మనం ఈ పిల్లర్ కన్నా ముందు అసలు దీన్ని ఎట్లా మనం తీసుకోవాల్సి వచ్చిందని మనం ఒకసారి మాట్లాడుకుందాం. వాస్తవంగా మంత్రివర్యులు గౌరవనీయులు సీతక్క గారు సమ్మక్క తల్లి వంశంలో 5వ కోట ఆడబిడ్డగా ఉండు. రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆదిమ సంస్కృతిని మనం బతికించాల్సిందని ఒక నిర్ణయం తీసుకుంది అనేది 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం భారతదేశంలో ఎక్కడ కూడా ఆదివాసుల ఆలయాలు కట్టినట్టు చరిత్ర ఉన్నదా, లేకుంటే వాళ్ళకు చరిత్ర ఉన్నదాన్ని గుర్తించినట్టు ఎక్కడైనా మనకు కనపడతానే? కనపడని క్రమంలో మేడారంలో మాత్రం ఒక గొప్ప ప్రయోగం జరగబోతోంది. అందుకే ఇక్కడ మొత్తం ఆదిమత్వంతో కూడిన బొమ్మలు, కడిగగుడ్డల్లో ఉన్న బొమ్మలు, వాళ్ళు తరతరాలుగా కాపాడుకుంటూ కుట్టు ఎర్ర గుడ్డ పైన వాళ్ళు కుట్లు పోసుకుంటూ తీసుకొచ్చిన బొమ్మలు, వాళ్ళ వంశవృక చరిత్ర, రాజ్యానిక చరిత్రని మనం ఇక్కడ పొందుపరచడానికి ఇక్కడ ప్రయత్నం చేయడంలో భాగంగా 7,000 బొమ్మలు మనం ఈరోజు వరకు ఈ యొక్క ఆలయం పైన మనం గద్దెల ప్రాంగణం పైన తీసుకున్నాం. ఇంతకుముందు సమ్మక్క సారళమ్మ చరిత్ర అంటే వాస్తవంగా కూడా 4 గద్దెలు మాగపున్నమి. 2006లో వచ్చినప్పుడు తమిళనాడుకు సంబంధించిన ఒక స్ట్రక్చర్ని దేవాదాయ శాఖ నిర్మించింది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేకుండా ఇక్కడ సమ్మక్క ఆర్చి పైన వాళ్ళ గొట్టు గోత్రాలు, వంశవృక్షాలు, వాళ్ళ చెట్లు, జంతువులు వస్తాయి. పూజారులు ఎవరైతే సిద్ధమైన వాళ్ళు ఉన్నారో, కొక్కెల వారు ఉన్నారో వాళ్ళ వంశవృక్షాలు వస్తాయి. ఈ చుట్టుపక్కల సారళమ్మ, గోవిందరాజు కూడా ప్రత్యేక ఆర్చులు ఉన్నాయి. ఇక్కడ ఒక భద్రత మనకి ఏర్పడదు. ఇక్కడ భద్రత ఏం ఏర్పడదంటే రానున్న కాలంలో ఈ ఆలయాన్ని ఎవరైనా ఆక్రమించాలన్నా కానీ అక్కడ ముందుగాల గొట్టు గోత్రాలు, నిలువు గీతలు, చెట్లు, పక్షులు, జంతువులు మాకు ప్రొటెక్షన్ ఉన్నాయనే ఒక భద్రత మనకు ఉన్నది. దాంట్లో మనం ఇప్పుడు ఈ ప్యానల్ సమ్మక్క తల్లికి సంబంధించిన ప్యానల్ దగ్గరకు మనం వచ్చినాం. ఇక్కడ ఒంటికొమ్ము దుప్పి అంటే రాయిబండాని 5వ కొట్టు వంశంలో వాళ్ళ పూజిత జంతువు. ఇది పూజిత జంతువు. ఈ జంతువుని వాళ్ళు దైవంగా భావించేది. ఈ ఒంటికొమ్ము దుప్పి స్టిల్ ఇప్పుడు అంతరించిపోయినట్టు కనపడుతుంది. కానీ సమ్మక్కతో పాటు అండర్ గ్రౌండ్లో ఉంటుంది అనేది మా యొక్క కోయల నమ్మకం. ఎప్పుడో ఒకసారి కనపడిపోయింది మా పూర్వీకులకు అనేది చెప్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఐలాపూర్ కానీ ఈ చిలకలగట్టు ప్రాంతంలో సంచరించేదాన్ని ఇలా జంతువులు వేసుకుంటేనే 1, 2, 3, 4 సమ్మక్క తల్లి గొట్టు. ఇది ఇప్పటికి మా దాంట్లో గొట్టు గోత్రాలు ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ త్రిశూలం అనేది నిలువు బొట్టు. పూర్వకాలంలో మరి ఆది మానవులు గుర్తుపట్టాలంటే నుదుటిపైన తుమ్మ ముళ్ళుతోని పచ్చబొట్టు పొడిచేది. కుడికాలుకు అది బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా కానీ పచ్చబొట్టు పొడిచేది. అట్లా వంశాన్ని గుర్తించుకోవడానికి ఇట్లా మనం వాడేది. వాళ్ళ రాజ్యాల పైన సింబల్, ఒక కోట పైన ఈ సింబల్ ఉన్నదంటే
అది వాళ్ళ రాజ్యం అని. ఇప్పుడు తూర్పు భారతదేశంలో వీళ్ళ రాజ్యాలు 23 నడిచినాయి, 5వ ఓటోలు. నువ్వు అస్సాం కానీ పశ్చిమ బెంగాల్ కానీ భువనేశ్వర్ కానీ పోయి కనుక చూసేది ఉంటే పాత కోటల మీద మీకు ఈ సింబల్ స్టిల్ ఇప్పటి కూడా కనపడతాయి, ఈ రోజు వరకు కూడా కనపడతాయి. ఇక్కడ వీళ్ళు వంశంలో రాయి బండారు రాజు, రసమలాదేవి, వీళ్ళకు పుట్టిన కొడుకులు 5గురు. ఈ 5గురు ఇట్లా మేడారం చరిత్రకి లింక్ అయి ఉన్నది 2, మేడరాజు, సాంబశివ మహారాజు. ఇలా సాంబశివ మహారాజుకు టూల్ డోకిరినిచ్చి పెళ్లి చేస్తారు. మేడరాజుకి సంతంబోయిరాలు, కనకంబోయిరాలు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడరాజుకి సంతంబోయిరాలు, కనకంబోయిరాలు, సాంబశివ మహారాజుకు టూల్ డోకిరి పెళ్లి చేసింది. అప్పుడు సంతంబోయిరాలు బెరంబోయిన రాజును వేడుకుంటుంది, నాకు బిడ్డలు లేలని. అప్పుడు ఏమని ఆజ్ఞాపిస్తాడు ఈయనకి, నీకు ఒక బిడ్డ పుడుతుంది, ఆ బిడ్డను పుట్టిన ఎంబటే 3వ కంటికి తెలవకుండా మేడారం ప్రాంతంలో పోలవాస దగ్గర, మేడరాజు పరిపాలించే దగ్గర కంక చెట్ల మధ్యలో పుట్ట మీద పెట్టి రావాలని చెప్తాడు. అప్పుడు ఈయన తీసుకొని వచ్చి పుట్ట మీద పెట్టిన తర్వాతనే మేడరాజు పోయే పెద్దలతోని సన్నాయి మేళాలతో పోయే వరకు పెద్ద పులులు అక్కడ నెమళ్ళు కాపలా ఉంటాయి. ఎప్పుడైతే మేడరాజు బిడ్డను తీసుకుంటాడో అప్పుడు అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చి సమ్మక్క అని పేరు పెట్టుకున్నప్పుడు సమ్మక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నీకు కనపడుతుంది ఈ మేడరాజు, సమ్మక్క, వీళ్ళకి ఈ బిడ్డ దొరికిన తర్వాత వీళ్ళకి కాసాల నాయుడు, బాలకుమారుడు, రక్తపొమ్మాలమ్మ, సడాలమ్మ, ముయ్యాలమ్మలు పుడతారు ఇక్కడ. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేడరాజు కనకంబోయిరాలకి ఇక్కడ సందంబోయిరాలకు పుట్టిండు, కనకంబోయిరాలకి ఇక్కడ నాగులమ్మ పుట్టింది. మళ్ళీ తర్వాత పోతు మన్నెడు కన్నా, వరం పోతురాజు, ఇట్లా వీళ్ళంతా పుడతారు. వీళ్ళు 5గురు పుడతారు ఇక్కడ. ఇప్పుడు సమ్మక్క, ఇప్పుడు ఇక్కడ నాగులమ్మ సమ్మక్క చెల్లే కదా. ఇక్కడ పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ నాగులమ్మ నాగుపాము రూపంలో ఉంటుంది, కాబట్టి ఇక్కడ బొమ్మ వేసుకుంటే ఇక్కడ మనం నాగుపామును వేసినాం. ఇక్కడ పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు తాబేలు అంటే పగిడిద్దరాజు, 4వ గొట్టు వంశం, వీళ్ళ పూజిత తాబేలు. కాబట్టి ఇక్కడ పగిడిద్దరాజుకు సమ్మక్క నాగులమ్మని ఎవరు పెళ్లి చేసిండ్రంటే ఈ ఇంటూ గుర్తు అంటే పూజారులు సిద్ధపోయిన వాళ్ళు పెళ్లి చేసిండ్రనే బొమ్మని ఇక్కడ మనం పెట్టుకుంటా. ఇగో ఇక్కడ ఎక్కడ అంటే నలుగు బండ, పెళ్లి చేసేటప్పుడు నలుగు పెడతాం కదా మనం, ఇగో నలుగు బండను కూడా మనం ఇక్కడ వేసుకుంటా. ఇది 3వ గొట్టు అంటే వీళ్ళు పూజారులకు సంబంధించిన నెమలి నార చెట్లను వేసుకుంటా. ఇక్కడ పీఠ ముగ్గు కూడా వేసినాం, 1, 2, 3, 4. ఇది కాండి, ఇప్పుడు కూడా కాండి, వ్యవసాయ కాండిని పెడతాం మనం ఇక్కడ. పీఠ ముగ్గు వేసి కాండి వేసి ఈ నెమలినార చెట్టుకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పూజారులు వీళ్ళకి నలుగు పెట్టి ఇక్కడ వీళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాత బూరిక చెట్టు, పైడిద్దరాజు వంశం బూరిక చెట్టు కింద పెళ్లి చేసి పీఠ ముగ్గులు వేసి పెళ్లి చేసిన తర్వాత పెద్ద మనుషులు వస్తారు పెళ్ళికి. వీళ్ళ పెళ్ళైన తర్వాత వీళ్ళకు పుట్టినోళ్ళు సారలమ్మ జింక మీద ఉంటుంది, రక్త సారలమ్మ అయినప్పుడు పులి మీద ఉంటుంది. సారలమ్మకి 2, సారలమ్మ, రక్త సారలమ్మ. సారలమ్మగా ఉన్నప్పుడు జింక మీద ఉంటుంది, కోపంతో ఊగిపోయినప్పుడు పులి మీద ఉంటుంది అనే సంకేతాలు చెప్పుకుంటా వీళ్ళు మొత్తంగా కూడా సారలమ్మ, జంపన, ముయ్యన్నలు వీళ్ళకి పుట్టిందనే సంకేతాన్ని మనం వాళ్ళ వంశవృక్షాన్ని సమ్మక్క గొట్టు నుంచి మొదలుకుంటే సారలమ్మ పుట్టిన కాడికి కూడా వీళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఈ యొక్క ప్యానల్ని మనం ఒక సైంటిఫిక్గా ఒక చరిత్ర రూపంలో బొమ్మల రూపంలో తీసినాం. ఇది మనం క్రియేట్ చేసింది కాదు. వాళ్ళ పడిగే డాలుగుడ్డల వేలుపు జాతరలో ఉన్న డాలుగుడ్డ, తాళపత్ర గ్రంథాలు ఉన్న ఆధారంగా మనం ప్రతి బొమ్మని ఈ టెంపుల్లో మేము తీసుకున్న 7000 బొమ్మలు కూడా ప్రతి ఒక్క బొమ్మకి మనం ఆధారం పెట్టే చరిత్రగా తీసుకున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఆదిమ చరిత్ర కాబట్టి కొత్తగా కనపడుతుంది. రైట్, మీరు అంటున్నారు సరే ఇది ఆదివాసుల చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళ ప్రకారంగా చరిత్ర ప్రకారంగానే ఈ శిల్పాలను చెక్కించడం జరిగిందనేది మీరు చెప్తున్నారు. వెదురు బొంగుల ప్రస్తావన ఎందుకు వచ్చింది, అసలు వెదురు బొంగులకు అమ్మవార్ల చరిత్రకు సంబంధం ఏంటి అసలు? అయితే ఇది మేడారం ప్రాంతంలో ఈ సైజు కలిగిన ఒక బొంగును పడకపోయి మన శిల్పి దగ్గర 3D చేసి మనం ఇచ్చినాం. ఎందుకు వెదురు బొంగును మనం పెట్టాల్సి వచ్చిందంటే సమ్మక్క తల్లి ఈరోజు వరకు కూడా వెదురు బొంగు రూపంలో వస్తుంది. వనం పోతురాజు కింద తీసుకొని వస్తూ ఉంటారు, వెదురు బొంగు గుట్టకు పోయి తీసుకొని వస్తారు. అంటే ఈ సమ్మక్కకు వచ్చే భక్తుల్ని కూడా వాళ్ళని చూసినప్పుడు పెళ్ళైన వాళ్ళు వచ్చి ఏమంటారు, నాకు బిడ్డనో కొడుకునో ఇయ్యని మొక్కుతారు. అంటే అది ఉత్పత్తికి నిదర్శనం కదా. నువ్వు ఒక మధ్య చెట్టును పోయి పెడితే ఒకటే చెట్టు మొలుతుంది,
ఇప్ప చెట్టు పెడితే ఒకటే మొలుతుంది. నువ్వు వెదురు బొంగు పడకపోయి పెట్టు, సంవత్సరానికి 10 వస్తాయి, 10 సంవత్సరాలకు 100 వస్తాయి. గుజ్జు ఈ పిలక ఎక్కువ ఉత్పత్తిని ఇస్తుంది. కాబట్టి ఉత్పత్తికి నిదర్శనంగా, వంశ ఉత్పత్తికి నిదర్శనంగా దీన్ని చెప్పుకుంటేనే ఆ తల్లులకి ఎవరైతే గొడ్రాలుగా వచ్చే తల్లులకు బిడ్డల్ని ఇస్తుందో తల్లి, ఆ ఉత్పత్తికి నిదర్శనంగా ఇవాళ మనం ఈ యొక్క వెదురు బొంగును సమ్మక్క జాతరలో మనం తీసుకొని వస్తాం. దాని తర్వాత చూసుకుంటే మనం చూసుకున్నట్టు ఈ చిహ్నాల విషయానికి వస్తే ఈ వాల్కు సంబంధించిన అంటే ఈ గోడకు సంబంధించిన చిహ్నం ఈ విధంగా ఉంది. ఇక ప్రధాన ద్వారం మనం చూస్తున్నాం. ప్రధాన ద్వారం అంటే సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, అట్లే విధంగా ఈ గోవిందరాజు, పైడిద్దరాజు పూర్తిగా ఈ ప్రధాన ద్వారం గుండెనే లోపలికి వస్తారు. దీనికి ద్వారానికి అమర్చిన చిహ్నాల చరిత్ర ఏంటి, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు మనకి జనరల్గా దేవాదాయ శాఖ మోడల్లో అయితే ఒక టెంపుల్ ఉంటుంది, ఇది పలాంటిదని చెప్పొచ్చు. మనం మా టెంపుల్కి వచ్చినప్పుడు ద్వారాలు ఎట్లుండాలంటే మా కోయల ఆధారిత ఉండాలి. నువ్వు పైన చూసుకున్నప్పుడు మొదట 6వ గొట్టు కదా, మొదట 6వ గొట్టు, తర్వాత 1వ గొట్టు ఆదిశక్తి అండరూపానికి పోయింది, 2వ గొట్టు సూర్యచంద్రులో పోయింది కాబట్టి అవి కనపడవు. మొదటి బిడ్డని ఇచ్చింది 3వ గొట్టు, తర్వాత 4 గీతలు 4వ గొట్టు, తర్వాత 5 గీతలు 5వ గొట్టు, తర్వాత 7 గీతలు 7వ గొట్టు. అంటే కోయళ్ళల్లో 3 నుంచి 7 గొట్లు ఉన్నాయి. గొట్టు గోత్రాలు ఇట్లా ఏర్పాటైనాయని మా దాని మీద పెట్టినాం. ఈ కింద ప్రతి దానికి కూడా నెమలికలు, డోళ్ళు నిత్యం వేస్తున్న సందర్భం కనపడుతుంది. ప్రతి ఆర్చి ముంగట ఇది ఆదివాసుల దేవాలయం అని చెప్పడానికి ఆ కొమ్ము నృత్యాన్ని మనం అక్కడ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చెప్తున్నారు. తరతరాల చరిత్ర ఇంకా ఎన్ని ఏళ్ళకైనా చరిత్ర నిలిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్క ఆధ్వర్యంలో ఆ చరిత్ర గడించే విధంగానైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి టెంపుల్కు సంబంధించినటువంటి అంశం అయితే ఇక చరిత్రలో నిలిచిపోయే విధంగా, లిఖించే విధంగా, ఇంకా ఎన్ని తరాలకైనా తెలియజేసే విధంగా సమ్మక్క సారలమ్మ వారి కుటుంబం చేసినటువంటి పనులు, వారి పనిముట్లు, అదేవిధంగా వారి ఆచార సంప్రదాయాలతో పాటు కట్టుబాట్లు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆనవాయితీలను కూడా తరతరాలుగా చరిత్రకు చేసే విధంగానైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అయితే అంగరంగ వైభవంగా సిద్ధమవుతుంది. ప్రధానంగా ఆదివాసీల పండుగ, అతిపెద్ద గిరిజన జాతర పండుగనైతే ఈసారి అంగరంగ వైభవంగా జరిపించేందుకైతే ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్.